శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలోని వరహాలగెడ్డలో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. కంబిరగాం గ్రామానికి వెళ్లేందుకు వరహాలగెడ్డ దాటుతూ ఉండగా కొట్టుకుపోయినట్టు స్థానికులు చెప్తున్నారు. గల్లంతైన వ్యక్తిని దానగొర గ్రామానికి చెందిన లవన్నగా అధికారులు గుర్తించారు. లవన్న కోసం గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలోని వరహాలగెడ్డలో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. కంబిరిగాం గ్రామానికి వెళ్లేందుకు వరహాలగెడ్డ దాటుతూ ఉండగా కొట్టుకుపోయినట్టు స్థానికులు చెప్తున్నారు. గల్లంతైన వ్యక్తిని దానగొర గ్రామానికి చెందిన లవన్నగా అధికారులు గుర్తించారు. లవన్న కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మోంతా తుఫాను ప్రభావం బాపట్ల జిల్లా చీరాలపై బలంగా పడింది. పెద్ద ఎత్తున ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. అత్యధికంగా చీరాలలోనే 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పట్టణంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈదురుగాలులకు ఇళ్లపై రేకులు ఎగిరిపోగా వృక్షాలు, కరెంటు స్తంభాలు, హోర్డింగ్లు నేలకూలాయి. మోంతా తుఫాను ప్రభావం బాపట్ల జిల్లా చీరాలపై బలంగా పడింది. పెద్ద ఎత్తున ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. అత్యధికంగా చీరాలలోనే 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పట్టణంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈదురుగాలులకు ఇళ్లపై రేకులు ఎగిరిపోగా వృక్షాలు, కరెంటు స్తంభాలు, హోర్డింగ్లు నేలకూలాయి. గుంటూరు జిల్లా ప్రకాశం బ్యారేజీ నుంచి సచివాలయం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లే మార్గంలో భారీ రావి చెట్టు నేల కొరిగింది. ఈ మార్గం నుంచి వీఐపీలు, హైకోర్టు జడ్జీలు వెళ్తూ ఉంటారు. దీంతో వెంటనే స్పందించిన అధికారులు నేల కొరిగిన చెట్టును తొలగించారు. మోంతా తుఫాను ప్రభావంతో బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో భారీ వృక్షాలు నేలకూలాయి. దీంతో నిన్న సాయంత్రం నుంచి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు కూడా విరిగిపడ్డాయి. రేపల్లె బస్టాండ్ పరిసర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. మోంతా తుఫాను పల్నాడు జిల్లా కారంపూడిలో బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు చెట్లు విరిగిపడ్డాయి. కరెంటు స్తంభాలు నేల కొరిగాయి. ఎన్టీఆర్ బొమ్మ వద్ద ప్రధాన రహదారిపైన 70 సంవత్సరాల భారీ చింత చెట్టు విరిగిపడింది. రోడ్డు పక్కనే బడ్డీ బంకుపై చింత చెట్టు పడ్డంతో బడ్డీ బంకు పూర్తిగా ధ్వంసమైంది. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డంతో భయభ్రాంతులకు గురయ్యారు స్థానికులు. మోంతా తుఫాను ప్రభావంతో ప్రకాశం జిల్లా అతలాకుతలమైంది.
వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఒంగోలు నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. మోకాల లోతు నీటిలో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇళ్లలోకి వరద ప్రవాహం చేరడంతో అష్టకష్టాలు పడుతున్నారు. చాలా చోట్ల ఈదురుగాలులకు భారీ చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరికాయి. వరద ముంచెత్తడంతో కొండెపి ఒంగోలు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మార్కాపురం నుంచి కొండేపల్లి వెళ్లే రోడ్డు కూడా జలమయమైంది. ఇటు ఎర్రవాగు పొంగడంతో కందుకూరు, గుడ్లూరు మధ్య రాకపోకలు నిలిపివేశారు. కూచిపూడి గ్రామంలోనూ చెరువు పొంగింది. పంట పొలాలు నీట మునిగాయి. వరి, మిర్చి, మొక్కజొన్న, కంది పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.